ఆర్ఐసీ ఏకమవుతుందా? రష్యా, చైనా, ఇండియా ఒక్కతాటిపైకి వస్తున్నాయా? అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలు, టారిఫ్ వార్నింగ్లకు చెక్ పెట్టేందుకు తెర వెనుక వ్యూహాలు రచిస్తున్నాయా అనే అనుమానాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. రష్యా, భారత్, చైనా త్వరలోనే ఓ సమావేశం నిర్వహించబోతున్నాయి అనే ప్రచారం ఇప్పుడు ఉధృతమైంది. రష్యాపై ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా ప్రకటించడం, భారత్, చైనా, బ్రెజిల్పై 100% టారిఫ్లు విధిస్తామంటూ నాటో చీఫ్ మాట్లాడడం, బ్రిక్స్ దేశాలకు వడ్డింపు తప్పదంటూ ట్రంప్ బెదిరించడం, ఇలాంటి కీలక పరిణామాలు జరుగుతున్న సమయంలో ఈ భేటీ జరుగుతుంది అన్న ప్రచారం ఒక కొత్త చర్చకు తెరలేపింది. అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టే సంచలన నిర్ణయాలు ఈ భేటీలో ఉండబోతున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ త్రైపాక్షిక చర్చలకు సంబంధించి భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇప్పటికిప్పుడే ఇలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని తెలిపింది. అలాగని జరగకుండా ఉండే అవకాశం లేదు అని కూడా ప్రకటించింది. ఆ ప్రాంత సమస్యల పరిష్కారానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉందని ప్రకటించింది. ఒకవేళ షెడ్యూల్ ఫిక్స్ అయితే అధికారికంగా ప్రకటిస్తామంది. రష్యా, చైనా, భారత్ నిజంగానే కలిసి పనిచేస్తే పశ్చిమ దేశాల ఆధిపత్యానికి గండి పడినట్టే అని చెప్పాలి. అయితే ఈ ఆలోచన ఇప్పటిది కాదు, ఎన్నో ఏళ్లుగా చర్చలో ఉన్నదే. ఇప్పటికే 20కి పైగా సమావేశాలు కూడా జరిగాయి. విదేశాంగ మంత్రులు, ఆర్థిక మంత్రుల సారథ్యంలో ఈ భేటీలు జరిగాయి. అయితే భారత్, రష్యాల మధ్య ఇలాంటి చర్చలు జరగడం సాధారణమే అని చెప్పాలి. ఈ భేటీల్లో పాల్గొనేందుకు చైనా కూడా ఆసక్తి కనబరిచింది. ఈ మూడు దేశాలు కలిసి పనిచేస్తే ట్రేడ్ విషయంలోనే కాదు, ఈ ప్రాంత భద్రత, స్థిరత్వానికి కూడా మంచిదంటూ వ్యాఖ్యానించింది. మొత్తానికి ఆర్ఐసీకి కావాల్సిన ఫ్రేమ్ వర్క్ సిద్ధమవుతోంది. కరోనా, గల్వాన్ ఘర్షణ లేకపోతే ఇప్పటికే కీలక అడుగులు పడేవి. ఇప్పుడు మళ్ళీ ట్రంప్, నాటో పుణ్యమా అని మళ్ళీ ఈ ఆలోచన తెరపైకి వచ్చింది.